ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. దానం బ్యాక్ టు బీఆర్ఎస్. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి యూటర్న్ కు రెడీ అవుతున్నారా? ఇటీవలే కాంగ్రెస్ గూటికి చేరుకుని సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇప్పటికే ఖరారైన ఆయన మరోసారి యూటర్న్ తీసుకునేందుకు సిద్ధమవుతున్నారా? కాంగ్రెస్కు జల్లకొట్టి మళ్ళీ బీఆర్ఎస్ కండువా కప్పుకొని ఎమ్మెల్యేగా కొనసాగాలని భావిస్తున్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత ఆ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్న తొలి బీఆర్ఎస్ సిట్టింగ్ దానం నాగేందర్. ఆయన కాంగ్రెస్ గూటికి చేరడంపై ఎవరూ ఆశ్చర్యం వ్యక్తం చేయలేదు. దానంకు అది అలవాటే అన్నట్లుగా నిర్లిప్తంగా తీసుకున్నారు. చివరికి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఆయనపై పెద్దగా విమర్శలు రాలేదు. గతంలో కూడా ఆయన నిమిషాలు, గంటలు, రోజుల వ్యవధిలో పార్టీలు మార్చేసిన చరిత్ర ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ దానం నాగేందర్ను సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. అలా ప్రకటించే ముందు ఒక కండిషన్ కూడా పెట్టింది. అదేంటంటే ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని. తొలుత అందుకు అంగీకరించిన దానం నాగేందర్ ఆ తర్వాత ఎందుకో ముందు వెనుకలాడుతున్నారు. బహుశా సికింద్రాబాద్ నుంచి గెలిచే అవకాశాలు లేవని భావిస్తున్నారో ఏమో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి వెనుకాడుతున్నారు. ఆయన తీరుతో కాంగ్రెస్ ఆగ్రహంగా ఉంది. ఒకవేళ సికింద్రాబాద్ నుంచి లోక్సభకు ఎన్నిక కాకుండా ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో దానంకే పార్టీ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ స్పష్టమైన హామీ ఇచ్చినా ఆయన రాజీనామాకు సరే అనడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈలోగా దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ దాఖలైంది. దాంతో కాంగ్రెస్ సికింద్రాబాద్ నుంచి దానం బదులు మరో వ్యక్తిని నిలబెట్టాలని భావిస్తోంది. ఈ తరుణంలో దానం నాగేందర్ కేసీఆర్పై ప్రశంసల వర్షం కురిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కేసీఆర్ చాలా మంచి నేత, ఆయన చుట్టూ చేరిన వారు ఆయన్ను భ్రష్టు పట్టించారని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారాయి. దానం కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి మళ్ళీ కారెక్కేందుకు సిద్ధపడుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం బెటర్ అన్నట్లు కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి లోక్సభకు పోటీ చేసి రిస్క్ తీసుకోవడం కంటే ఉన్న ఎమ్మెల్యే పదవిని కాపాడుకుంటే బెటర్ అని దానం భావిస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు.